అందరికీ నమస్కారం. ఐఎమ్ డాక్టర్ మూర్తి. వాట్ ఈస్ టాక్సిన్? టాక్సిన్ అంటే ఏంటి? చాలామంది నానా రకాలైనటువంటి ఆహార పదార్థాలు తిని మాకు అలా ఉంది ఇలా ఉంది అని వచ్చి చెబుతారు. అప్పుడు నేను 4-5 ప్రశ్నలు చేసిన తర్వాత వీళ్ళు ఏం తిన్నారు, ఏం తింటే ఇలా అయిందో నేను చెప్పేవాడిని. దానికి ఒక చిన్న మాత్ర ఇచ్చేసేవాడిని. 5 నిమిషాల్లో వాళ్ళు నార్మల్గా వచ్చేసేవాడు. అసలు వాట్ ఈజ్ టాక్సిన్? టాక్సిన్ అంటే ఏంటి? విచ్ ఈజ్ నాట్ సూటబుల్ టు యువర్ బాడీ, అంటే నీ శరీరానికి పడలేదు. రోజు కూడా మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. అంటే ఏంటి? మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకోవడం ఏంటి? మీకు ఇవాళ శరీరంలో తేడా వచ్చింది. తేడా వస్తే ఏం తిన్నారో చూసుకోండి. నిన్న మొన్న ఆ తిన్నది మీ బాడీ మీద ఎఫెక్ట్ పడింది అంటే అది టాక్సిన్గా ఉంది, టాక్సిన్గా మారింది. కాబట్టి ఆ టాక్సిన్ మీ అనీజీకి కారణం. కాబట్టి ఆ టాక్సిన్ ఏంటో దాన్ని గమనించండి, దాన్ని అవాయిడ్ చేసుకోండి. అంతేగాని ఏదో ఇష్టం వచ్చిన చోట ఆ డాక్టర్కి ఈ డాక్టర్ దగ్గరికి పరిగెత్తచ్చు. దానికి సింపుల్గా ఉన్నటువంటి చిట్కా ఏంటంటే గోరువెచ్చని నీళ్ళు కనుక తాగితే అది కొంతవరకు సర్దుకునేటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే వాము కానీ జీలకర్ర కానీ ఇది నోట్లో వేసుకొని కాసిని గోరువెచ్చని కనుక నీళ్ళు కనుక తాగితే మీకు ఆ టాక్సిన్ నుంచి మీరు బయటపడతారు. గుర్తుపెట్టుకోండి. ఈ టాక్సిన్స్ బాడీలోకి ఎలా వస్తాయి? నెంబర్ 1, పొద్దున పూట వండినటువంటి ఆకుకూరలు ఏవి కూడా రాత్రి వేసుకోకూడదు, ముఖ్యంగా తోటకూర. అలాగే ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి 4-5 రోజుల తర్వాత, వారం తర్వాత, 10 రోజుల తర్వాత ఆ పిండి తీసి దాంతో అట్టేసుకోవటం, దాంతో కనుక ఏదైనా వండుకొని తింటాం కనుక జరిగితే గ్యారంటీగా ఏదో ఒక డైజెషన్ సమస్య, కడుపు నొప్పో, కడుపు ఉబ్బరమో, తలనొప్పో, వాంతులో ఏదో ఒకటి అవుతాయి. కాబట్టి నెలలో ఉంచినటువంటి ఆహార పదార్థాలని, ముఖ్యంగా మాంసం లాంటి ఆహార పదార్థాలని అసలు సేకరించద్దు. తర్వాత 10 దాటి బాగా గురుత్వమైనటువంటి పదార్థాలు అంటే ఏంటి? మాంసము, చిక్కుడుకాయలు, బిర్యానీ ఇలాంటి పదార్థాలని కనుక మీరు సేవిస్తూ ఉంటే మీకు ఇలాంటి ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకని మీరు జాగ్రత్త పడండి. ఏం తింటే మీకు ప్రాబ్లం వచ్చిందో చూసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.